ఇండిగో విమానాల్లో సాంకేతిక సమస్యలతో విమాన ప్రయాణికులు కష్టాలు కొనసాగుతున్నాయి. 3 రోజులు కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 550కి పైగా విమానాలు రద్దయ్యాయి. రద్దయిన విమానాల్లో ముంబై, పూణే, బెంగళూరులో కలిపి 330 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క ముంబైలోనే 104 విమానాలు రద్దు కాగా అందులో 53 బయలుదేరేవి, 51 ముంబై ఎయిర్పోర్ట్కు వచ్చేవి ఉన్నాయి. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ 48 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విమానాల ప్రయాణ సేవల్లో అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రంజిత్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 48 ఇండిగో విమానాలు రద్దయినట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? అఫీషియల్గా ఏం అనౌన్స్ చేస్తారు? ప్రయాణికులు ఏమంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? కుమార్, ఏదైతే ఇండిగో సంక్షోభం వల్ల కూడా దాదాపు దేశవ్యాప్తంగా ఇండిగో సంబంధించిన సర్వీసులన్నీ కూడా రద్దయి దాదాపు ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 72 గంటలు కూడా ఈ సమస్యలు లేవనెత్తినప్పటికీ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికులు బుక్ చేసుకోవడానికి ఎందుకు ఆన్లైన్లో ఫ్లాట్లను పెడుతున్నారు, బుకింగ్ అయిన తర్వాత వాళ్ళని ప్రయాణికులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసినట్లయితే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో దాదాపు ఇప్పటికే 92 విమానాలు కూడా రద్దయినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 48 రద్దు కాగా హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో విమానాలు కూడా 43 రద్దయ్యాయి. దాదాపు 92గా రద్దయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే డీజీసీఏ వచ్చేసి ఎఫ్టీసీఎల్ వల్ల కూడా దాదాపు అంటే శీతలకాలం వల్ల వాతావరణం సంక్షోభం వల్ల కూడా ఈ సమస్యలు ఎదుగుతున్నాయని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇండిగో సర్వీసుల వల్ల ప్రయాణికులు కావచ్చు, దాంతోపాటు అయ్యప్ప మాల చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా లగేజ్ ఇవ్వడానికి కూడా ఏదైతే ప్రయాణికులు బుకింగ్ చేసుకున్న వాళ్ళ ఫ్లాట్స్ క్యాన్సిల్ కాగా వాళ్ళకి సంబంధించిన లగేజ్ ఇవ్వడానికి కూడా గంటల తరబడి కూడా ఇబ్బందులు పట్టి చెప్పారు. అమ్మ, మీరు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వచ్చారు? మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి కూడా వచ్చారు? మేము 11 o'clock వచ్చామండి. కోల్కతా వెళ్ళాలి. 2 o'clock ఫ్లైట్. ఆల్రెడీ 2 days బ్యాక్ ఒకసారి క్యాన్సిల్ అయింది. ఇవాళ ఆన్బోర్డ్ అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత టైంకి 1 o'clock క్యాన్సిల్ అయిందండి. లగేజ్ కోసం వస్తే మాకేం తెలీదు, అక్కడే ఉన్నాయి అన్నారు. ఒక పెద్ద హాల్లో పడేసారు అన్ని ఫ్లైట్ల లగేజ్. వెతుక్కునేసరికి 2 hours పట్టింది. లగేజ్ దగ్గర ఎవరు లేరు ఇండిగో వాళ్ళు. టికెట్ కూడా మేము చాలా ప్రైస్ పెట్టి తీసుకున్నాం. 20,000 ఒక టికెట్ ఇవాళ. చెప్పండి, అంటే దాదాపు ఇండిగో సర్వీసెస్ అనేది ఇప్పటికీ రద్దయినాయి, కానీ దేశవ్యాప్తంగా రద్దయిన దాంట్లో దాదాపు హైదరాబాద్ నుంచి కూడా 48 రద్దయి. బట్ ఆన్లైన్లో వచ్చేసి బుకింగ్ ఏర్పాట్లు చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మినిమం ఇబ్బందులు అందరికి వస్తాయండి. ఇబ్బంది వచ్చిన తర్వాత అది మినిమం వీళ్ళు ఏంటంటే కట్టసీ ఉండాలి. ఆ కట్టసీ లేదు. ప్రయాణికులంటే కట్టసీ లేదు. వాళ్ళ లెగసీకి వాళ్ళకి వదిలేస్తున్నారు అనమాట. అది చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న బుక్ చేసింది ఒక 5-6 hours ముందు క్యాన్సిల్ అని వచ్చింది. మేము ఎయిర్పోర్ట్కి రాలేదు. నిన్న టికెట్ దొరకలేదు. ఇవాళ బుక్ చేసి గేట్ దాకా వచ్చాము. గేట్ దాకా వచ్చిన తర్వాత ఇక బోర్డింగ్ 5 minutes స్టార్ట్ అవుద్దన్న తర్వాత క్యాన్సిల్ చేశారు. ఇది చాలా అన్యాయం కదండి. తర్వాత లగేజ్ తీసుకోవడానికి 3-4 hours పడుతుంది. ఇది మరీ అన్యాయం. అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, కట్టసీ అయితే ఉండాలి కదా, అది మేము ప్రశ్నించేది. ప్రధానంగా మీరు ఒక ట్రావెలర్గా వచ్చేసి మీరు చేసే డిమాండ్ ఏంటి? ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రయాణికుల పట్ల సానుకూలంగాను సానుభూతితో ఉండాలండి, అది నేను చెప్పేది. టికెట్ ప్రైస్ కూడా క్యాన్సిల్ అయిన టికెట్ ప్రైస్ మళ్ళీ మాకు ఇస్తే పర్లేదండి. మళ్ళీ బుక్ చేసుకోవాలంటే చాలా డబుల్ ట్రిపుల్ అవుతుంది. అదొకటి చూడాలి. నిన్న 4 times అండి, 4 times బుక్ చేసింది. ఫస్ట్ బుక్ చేసుకుంది 7-8,000 ఉంటే ఇవాళ బుక్ చేసుకుంది అరౌండ్ 24,000 ఉంది టికెట్. ఒక టికెట్ అంటే 4 times పెరిగింది. అది అన్యాయం కదా, అది అన్యాయం. అది ఇట్లా ఉన్నప్పుడు గవర్నమెంట్ కానీ లేకపోతే ఎయిర్లైన్స్ కూడా సహృదయంతో కొద్దిగా ప్రయాణికుల పట్ల అట్లీస్ట్ ఫేర్స్ పెంచకుండా వాళ్ళని సానుకూలంగా చూస్తే బాగుంటుందని అభిప్రాయం. దీంతో పాటుగా కూడా మనకు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ట్రావెలర్స్ అందరూ కూడా బుకింగ్ చేసుకొని కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తున్నట్టు. దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ట్రావెలర్గా మీరు బుకింగ్ చేసుకొని కూడా సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్?
దీన్ని చూసుకున్నట్లయితే ఇబ్బందులు అంటే బుకింగ్ చేసుకున్న వాళ్ళ టికెట్లు క్యాన్సిల్ కావడము, దాంతో పాటుగా కూడా ఇక్కడ లగేజ్ ఇవ్వడంలో కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్తున్నారు. దాంతో ఇప్పటికే ఎక్కడికక్కడ ప్రయాణికులందరూ కూడా లగేజ్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటుగా లగేజ్ తీసుకోవడం అంటే ఏదైతే బుక్ చేసుకున్న టికెట్ ఉందో ఆ టికెట్ లో కూడా మళ్ళీ దానికి సంబంధించిన ట్యాక్సెస్ డిడక్ట్ చేసుకోవడము, దాంతో పాటుగా వచ్చేసి వాళ్లకు ఏదైతే డిపాచర్ కి వెళ్లే ముందు కూడా వీళ్ళు ఇవ్వాల్సిన లగేజ్ ఏదైతుందో లగేజ్ ఇవ్వడానికి కూడా 3-4 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి ఇబ్బందులు పడుతున్నారని కూడా స్థానికంగా ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే గత 3 రోజుల క్రితం బుక్ చేసుకున్నటువంటి టికెట్ ఏదైతే ఉందో ఇండిగోలోనే 7,000-8,000 రూపాయలకు బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. దాంతో పాటు చూసుకున్నట్లయితే ఈ రోజు బుక్ చేసుకున్నటువంటి ఇండిగో ఫ్లైట్ కు సంబంధించిన టికెట్ వచ్చేసి 20,000 పెట్టుకోవడం బుక్ చేసుకున్నట్లయితే తీరా 5 నిమిషాలకు డిపాచర్కి వచ్చే టైంలో కూడా క్యాన్సిల్ అవ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎట్టకేళ్లకు దానికి ప్రత్యామ్నాయంగా మార్గం చూపెట్టాలని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. దాంతో పాటుగా ఫేర్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ట్యాక్స్ డిడక్ట్ చేయకుండా వాళ్ళ డబ్బులు రిఫండ్ ఇవ్వడంతో పాటుగా దాని యొక్క ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పే పరిస్థితులు కనబడుతుంది. కుమార్.